ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మెయిన్గా ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే ఉంది. మనకి జూన్ 18 తర్వాత ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. మనకి ఈ మధ్యలో ఉండే గ్యాప్ చాలా అంటే చాలా అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఈ మే మంత్ అండ్ అలాగే జూన్ 18 వరకు ఉండే ఒక గ్యాప్ అండ్ అలాగే ఎంసెట్ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత 2 వీక్స్ వరకు మనకి ఒక చేతిలో టైం అయితే ఉంటుంది. ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా మన కౌన్సిలింగ్లో ఒక మంచి కాలేజ్ వచ్చేటట్టు ఎలా యూజ్ చేసుకోవాలి అన్న చిన్న వీడియో మాత్రమే మీకైతే చెప్తాను. కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, ఒక 3 పాయింట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి స్టెప్ బై స్టెప్ నీట్గా అయితే చెప్తాను. మీ కౌన్సిలింగ్ టైంలో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పటి నుంచే నేను చెప్పేది మొదలు పెడితే ఒక బెస్ట్ కాలేజ్లో సీట్ అయితే వస్తుందన్నమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఎంసెట్ ఎగ్జామ్ అనుకున్న రేంజ్లో రాయకపోయినా టెన్షన్ అయితే పడకండి. ఎందుకంటే ఇంకో ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. దాని ద్వారా డైరెక్ట్గా గూగుల్ కొలాబరేషన్తో పాటు బీటెక్లో అయితే జాయిన్ అవ్వచ్చు. గూగుల్ కొలాబరేషన్లో బీటెక్ ఇన్ క్లౌడ్ అండ్ అలాగే బిగ్ డేటా ప్రొవైడ్ చేస్తున్న ఒక కాలేజ్ గురించి అయితే చెప్తున్నాను. అంటే మీకు డైరెక్ట్గా గూగుల్ ప్రొఫెషనల్స్ నుంచి నేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాదు ఇక్కడ విద్యార్థులు ప్రెస్టీజియస్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ క్రాక్ చేసుకొని ఐఐటి స్టూడెంట్స్ని అవుట్ పర్ఫామ్ అయితే చేశారు. ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆల్రెడీ 1 CR పైన ఇంటర్న్షిప్ స్టైఫండ్ అయితే ఎర్న్ చేశారన్నమాట. మరియు ప్రతి 3 స్టూడెంట్లో ఒక స్టూడెంట్ అయితే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏఏ ఫస్ట్ ఇయర్ కరికులం అయితే ఉంటుందన్నమాట. డిజైన్ బై మైక్రోసాఫ్ట్ అండ్ మెటా టీమ్స్. ప్రతి వీకెండ్స్కి హ్యాకథాన్స్, ఏఏ కాన్ఫరెన్స్ అండ్ అలాగే టెక్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి విత్ ఎక్స్పోజర్ టు చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ అండ్ గూగుల్ జెమినీ. మీరు లైవ్ ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేస్తారు. ఓన్ ఏఐ టూల్స్ అండ్ అలాగే స్టార్ట్అప్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఈవెన్ 1 crore వరకు ఫండింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే కానీ ఇక్కడ చాలా సీట్స్ అయితే ఫిల్ అవుతున్నాయి. ఆల్రెడీ 70% సీట్స్ అయితే ఫిల్ అయితే కావడం జరిగింది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి వెంటనే రిజిస్టర్ అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అన్నమాట. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి. మెయిన్గా వీడియోలో చెప్పే పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇప్పటికీ ఆల్రెడీ నీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయో ఒక ఉజ్జాయింపుని అయితే తెలిసి అయితే ఉంటుంది. దానికి తగ్గట్టు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, మీకు వేరుగా ర్యాంకుల్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. మొత్తం బైపీసీకి ఒకటి ఎలా ఉంటుందంటే అది తప్పు. బైపీసీ వాళ్ళు రేపు ఎల్లుండి వీడియో చేస్తాను. మెయిన్గా మీ ర్యాంక్ ఎంత రావచ్చు అని ఒక ఉజ్జాయింపు అయితే ఉంటుంది. దానికి తగ్గట్టు మీరు ఏం చేయాలంటే, సో ప్రీవియస్ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి కదా, మెయిన్గా దానికి సంబంధించి సో మనకు వచ్చే ర్యాంకుల్లో ఎక్కడెక్కడ కాలేజీలో మనకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చూసుకుంటూ అయితే ఉండాలి. ఫస్ట్ పాయింట్, మెయిన్గా మన మార్క్ తగ్గట్టు ర్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకొని, సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడెక్కడ సీట్ రావచ్చని చూసుకుంటూ అయితే ఉండాలి కట్ ఆఫ్ సంబంధించి. అండ్ అలాగే మంచి కాలేజీలు ఏంటి, బెస్ట్ కాలేజీలు. సో చాలామంది ఏంటంటే వేరే వాళ్ళు చెప్పారో లేదంటే అలా తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పి వెళ్ళిపోకుండా మీకంటూ ఒక చిన్న వర్క్ అయితే చేసుకోవాలి. గ్రౌండ్ వర్క్ అంటే రివ్యూలు ఎలా ఉన్నాయి, దాంట్లో నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలాగ ఉన్నాయి, అప్రూవల్ ఎలా ఉన్నాయి, ల్యాబ్ లేవర్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ చూసుకొని ముందుకైతే వెళ్ళాలి. దానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకే ఈ ఖాళీ సమయాల్లో ఇది చూసుకుంటా ఉంటే మీ పనులు కూడా ముందుకైతే వెళ్తాయితే ఉంటాయి. అర్థమవుతుంది కదా. ప్లేస్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి, అప్రూవల్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాబ్లు, కాలేజీలు, టీచింగ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది అన్నీ చూసుకొని ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ అయితే చేసుకోండి. అర్థమవుతుంది కదా. అండ్ అలాగే కాలేజ్ కోడ్ ఏంటి, మనకి నియర్ బై కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, మంచి ఎక్కడ ఉన్నాయి, నియర్ బైలో ఉండేవి. సో మనకు వచ్చిన ర్యాంక్ క్యాష్ తగ్గట్టు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అవి కూడా అయితే చూసుకుంటే ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. నేను చెప్పేవి చేయండి. అండ్ అలాగే సర్టిఫికేట్స్, మెయిన్గా మీకు 1 dayలో వీడియో చేస్తాను సర్టిఫికేట్స్ ఏం కావాలో. సో సర్టిఫికేట్స్ అని అప్ టు డేట్ ఉండేలా చూసుకోండి. మళ్ళీ ఒక 2 years ఓల్డ్ది అయితే మళ్ళీ అప్పటికప్పుడు పరిగెత్తలేరు కదా. అందుకు టీసీ అయినా లేదంటే క్యాస్ట్ అయినా, మనకి మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ చాలామంది ఓల్డ్ అయితే ఉంటుంది. సో ఈ ఖాళీ టైంలో పెట్టుకుంటే ఒక 10 to 15 daysలో కొత్తది అయితే వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా. క్యాస్ట్ ఎవరికైతే ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ వచ్చరికి అన్ని లేటెస్ట్ సర్టిఫికేట్స్ అయితే పెట్టుకుంటూ అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా. సో మెయిన్గా లాస్ట్ని ఇబ్బంది పడకుండా ముందు చూసుకుంటే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే అన్ని లేటెస్ట్ది అప్ టు డేట్ అయితే ఉండాలి. అందుకు చెప్తున్నాను.
క్యాష్ ఇంకా ఎవరి దగ్గర లేకపోతే వెంటనే తీసుకోండి. ఒక 10 to 15 డేస్లో వచ్చేస్తుందన్నమాట. అండ్ అలాగే సర్టిఫికేట్స్ అన్ని అప్ టు డేట్ రెడీగా అయితే ఉండాలి. పాస్పోర్ట్ ఫోటోలు, ఆధార్ అప్డేట్ కూడా చేయించుకోండి, మీకు లాస్ట్ని ఇబ్బంది అయితే అవ్వదు. సో ఇవన్నీ చూసుకుంటూ అయితే ఉండాలి. అండ్ అలాగే కట్ ఆఫ్ బట్టి ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలి. అండ్ కాలేజ్ కోర్సు, మంచి కాలేజీలు ఏంటి ఫిల్టర్ అయితే చేసుకొని ఈ 3 పనులు చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇది ఒక బేసిక్ వీడియో మాత్రమే. మీకు వెళ్ళే కొద్దీ అసలు ఏంటి, ఏం చేయాలి, సర్టిఫికేట్స్ ఏం రెడీ పెట్టుకోవాలి, కట్ ఆఫ్ ఏ విధంగా చూసుకోవాలి, అది ఎయిదర్ బైపీసీకి ఎంపీసీకి సర్టైన్ వీడియోస్ అయితే చేస్తాను. సింపుల్ చెప్పిన పాయింట్స్ అంటే 3. ఒకటి, మీ ర్యాంక్ మార్కులు బట్టి ర్యాంక్ అయితే చూసుకోండి. ఇంకోటి, మెయిన్గా సర్టిఫికేట్స్ అన్ని అప్ టు డేట్ అప్డేట్ చేసుకొని కొత్త అయితే పెట్టేసుకోండి ఈ సంవత్సరానికి సంబంధించి. ఇంకోటి, మెయిన్గా మనకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఎక్కడెక్కడ సీట్ వస్తుంది చూసుకోండి. తర్వాత ఫిల్టర్ చేసుకోండి, మంచి కాలేజీలు ఏంటి, దాంట్లో అన్నీ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. తర్వాత మనకి మెయిన్గా నియర్ బై కాలేజీలు ఉండేవి మంచి ఏంటి, సో అది కూడా చూసుకోండి అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇదే పాయింట్స్ ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.